అప్పుడు పెట్టిన పుదీనా చాలా బాగా వచ్చేసిందండి. నేను ఇవాళ పుదీనా డీటాక్సిఫికేషన్ కోసం ఈ పుదీనా ఆకులు కోసి కొంచెం అల్లం అది వేసి నీళ్ళల్లో మరగబెట్టి తాగుతాను పొద్దున. ఇగో ఎంత బాగా వచ్చింది చూడండి. ఇవి చాలా పెద్ద పెద్ద ఆకులు వస్తాయి, చాలా బాగా వచ్చింది. ఇదేమో చామంతి మొక్క అండి. నేను పూలు తెచ్చుకుంటున్నప్పుడు ఒక పెద్ద కాడ ఉన్నది చామంతి మొక్క పువ్వుకు ఉంటే అది తుంపేసి పెడితే ఈ మొక్క చాలా మంచిగా బతుకుతుంది చామంతి. ఇప్పుడు మాకు బాల్కనీలోకి ఎండ వస్తుంది, అందుకని ఈ మొక్క బాగా పెరుగుతుంది. పుదీనా ఆకులు కడుక్కొని చిన్న అల్లం ఒక చిన్న మొక్క ఇలా వేసుకుంటే నీళ్లు పోసి ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలి. నీళ్ళు సగం అవ్వక్కర్లేదు. ఇవాళ పిల్లలకి ఓట్స్ జావిస్తున్నానండి. ఈ ఓట్స్ కూడా దోరగా వేయించుకున్నప్పుడు మీకు చూపించా కదా, ఇవి కూడా రాగి జావలాగే కొంచెం వేడి నీళ్ళు పెట్టుకుని గ్లాస్తో ఆ వేడి నీళ్ళు తెరిన తర్వాత ఒక చల్లటి నీళ్ళతో 2 స్పూన్లు కలుపుకొని మీకు ఎంత లూజుగా కావాలో అట్లా చేసుకుని దీంట్లో పాలు పోసుకోవచ్చు, అలాగే మజ్జిగ కూడా వేసుకుని ఉప్పు వేసుకోవచ్చు. ఇది పిల్లల కోసం నేను లంచ్ తర్వాత తాగడానికి ఇస్తాను. ఇవాళ పిల్లలకి రైస్ ఇస్తున్నానండి, అన్నం పెడుతున్నాను, అందుకని టమాటా పప్పు చేశాను. ఇంకా వంకాయ చిక్కుడుకాయ కలిపి కర్రీ చేశాను, ఇది కూడా అయిపోవచ్చింది. ఈ పుదీనా వాటర్ కూడా పెట్టేశాను. నేను ప్రతిరోజు కొంచెం గ్యాస్ ప్రాబ్లంగా మనకి కొంచెం ఏదన్నా అలా ఉంటే ఈ నీళ్ళు తాగితే మంచిగా తగ్గుతుంది. మీకు వీడియో కూడా పెట్టినట్టున్నాను, తాగండి మంచిది. ఇది పావు భాగం ఓట్స్ ఇందాక చేసుకుని తీసుకోవాలి. ఒక గరిట పెరిగేసుకొని డైల్యూట్ చేసుకొని వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. మీకు కావాలంటే లూజుగా చేసుకొని బెల్లంతో కూడా తాగొచ్చు. ఇంకా సాల్ట్ వేసుకొని ఇంకా దీంతో తిప్పేస్తే మంచిగా అయిపోతుంది. సైంధవలవడం వాడితే మంచిది పిల్లలకు కూడా. ఇలా టంబ్లర్లో పోసుకొని పిల్లలకి ఇవ్వటమేనండి, మూత పెట్టేసి. ఇలా వడపోసేసుకొని కొంచెం తేనె నిమ్మరసం ఇష్టమైతే కలుపుకొని మంచిగా తాగేస్తే కాఫీ టీల కన్నా ఇది చాలా మంచిదండి. రెడీ అండి. మనం ప్రశాంతంగా కూర్చొని తాగితే చాలా హాయిగా ఉంటుంది. ఇది పిల్లల స్నాక్స్కి కారం ఉడకబెట్టాను. ఈ నీరంతా పోయిన తర్వాత అప్పుడు కొంచెం కారం, మిరియాల పొడి, అవసరమైతే కారం వేసుకోండి, లేకపోతే అక్కర్లా మిరియాల పొడి, సాల్ట్ వేసుకొని అప్పుడు బాక్స్లో పెట్టుకోవచ్చు, లేకపోతే నీరుగా ఉంటుంది. ఇవాళ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కోసం అటుకులు పులిహార చేస్తున్నాను. కొత్తిమీరను పచ్చిమిర్చి పేస్ట్ కలిపి చేస్తున్నాను. ముందు పోపు వేసి ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాను. బ్రేక్ఫాస్ట్కి అటుకులు పులిహార కూడా రెడీ అయిపోయింది. స్నాక్స్ కూడా రెడీ అండి. మనం ఇట్లా రైస్ ఇచ్చినప్పుడు ఇలా హెల్తీగా కూడా మనం ప్లాన్ చేసుకుంటే ఫుడ్ని మంచిది. ఇంతేనండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ.